గోల్. మీరు గోల్ అంటే ఏమంటారు? పిల్లల ఎడ్యుకేషను లేకపోతే ఇంకోటి. మొన్న నేను రీసెంట్గా శ్రీపాదరామ్ సార్ ఒక వీడియో చూసిన, మన వాళ్ళు కూడా చాలాసార్లు చెప్పిన వీడియో కాన్సెప్ట్ ఏంటంటే డ్రీమ్ అనేది చాలా పెద్దది, రైట్? డ్రీమ్ నేను బోర్డు మీద కూడా మీకు 24 లక్షల అప్పు, 10 తులాల బంగారం, 7 గుంటల పొలం, పిల్లల ఎడ్యుకేషన్, ఇవి ఎంతమంది చూసారు నేను రాసినప్పుడు బోర్డు మీద? మీకు అందరికి ఎప్పుడైనా ఇవి నా డ్రీమ్ అని చెప్పినా, ఇది నా గోల్ అని చెప్పినా? ఏంటివి? నా బాధ్యతలు. పిల్లల ఎడ్యుకేషన్ గోల్ ఏంటి సార్? నాకు అర్థం కాదు. పిల్లల ఎడ్యుకేషన్ గోలా? నువ్వు కన్నందుకు నీ బాధ్యత అది. ఎస్ ఆర్ నో? అది గోల్ పెట్టుకున్నాడు. ఏంది గోల్ అంటే? బికమ్ ఏ సీఎం గోల్, ఊళ్ళో సర్పంచ్ గోల్, మామూలు స్ప్లెండర్ బైక్ గోల్ అని చెప్పేవాను కన్నా ఓ చూడవీకి మరి కొడుతున్నాడు. ఓ 4 లక్షల రూపాయల వర్త్ బైక్ గోల్ అంటే నేను ఒప్పుకుంటా. ఆల్టో కార్ గోల్ ఏంటి? ఆడి కార్ నా గోల్, ఓకే యాక్సెప్టెడ్. సరే డబల్ బెడ్రూమ్ ఇల్లు కొంటా, ఇది గోల్ కాదు. ఓ పెద్ద మ్యాన్షన్ హౌస్ అంటే అది కాదు, బాలకృష్ణది కాదు, ఇది వేరు. ఓ 10 బెడ్రూమ్లోనే ఇల్లు కొనడం డ్రీమ్. ఎస్ ఆర్ నో? డ్రీమ్ వేరు, గోల్ వేరు, నీడ్ వేరు, సారీ అవసరం వేరు, వాంట్ వేరు, అంటే కోరిక వేరు. అవసరం వేరు, కోరిక వేరు, కళ వేరు. ఇప్పుడు మనం దేనికి వచ్చినాం చెప్పండి? ఫస్ట్ కళ కోసం వచ్చినారు. ఎవరెవరు కళ కోసం వచ్చి చేయలేవట్రయ్యా? కళాకారులంతా ఎవరు కళ కోసం రారిళ్లకు. ఫస్ట్ వచ్చే దేనికి? చిన్న అవసరాలు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ అప్పున్న వాళ్ళు ఎంతమంది ఎంత ఉందని నేను అడగారు కానీ ఒకసారి చేయలేవట్టండి. అందరికీ ఉందని నీకేమెరక కాదురా. ఈడ ఇప్పుడు ఒక అమ్మాయిని చూపెట్టి మీరు ఎవరెవరు పెళ్లి చేసుకుంటారంటే మాకు అందరికీ చేయరు అంటారు ఎవరన్నా? ఎవరు బాగా వాళ్ళు చెప్పురి, చేయలేటండి, ఇబ్బంది లేదు మచ్చా. నేను మీకు ప్రొఫెసర్ని, మీరేం భయపడకురి. మీరు చేయలేపుతున్నారంటే నేను మీకు ఎవరికి లేవారా? ఓకే, అందరి సంగతి వదిలేయండి, ఎవరు రాళ్ళు లేపండి, రైట్? సో ఇప్పుడు చెప్పండి, మనం అందరికి ఫస్ట్ మన పని ఏంది ఇప్పుడు? అమ్మా దించరా. ఇప్పుడు వెస్టీలో మనం చేయాల్సిన పని ఏంది? బాకీలు డైరెక్ట్ బాకీలే. సరే ఇప్పుడు మనకందరికి బుక్ తీయండి. అందరూ ఎవరు బుక్ తెచ్చుకున్నారు? అందరూ బుక్ తీయండి. అందరు నోట్ బుక్ తీయండి. బుక్ తెచ్చుకున్న వాళ్ళు అందరూ బుక్ తెచ్చుకోలేదా? మొబైల్ ఓపెన్ చేయండి. ఎవరిదైనా వాట్సాప్ మీ పర్సనల్ హస్బెండ్దో వైఫ్తో ఉంటుంది కదా, దానికి ఒకసారి టైప్ చేయండి. ఇప్పుడు నేను చెప్పే టైప్ చేయండి. సార్ నొక్కేది సత్యం సార్. సార్ ఇది ఏది? ఆస్ట్రేలియా ఇంపోర్టెడ్ ఇది? పర్లేదు అమ్మాయిగో ఇటు రాయండి. పర్లేదు సత్యం, ఇది రాయండి. ఫస్ట్ ఇంగ్లీష్లో రాసుకుంటా అంటే ఇటు రాయండి. అమ్మా చింతకాయలు బ్యాచ్ ఏమేమో చేస్తాట ఎవరు వెళ్ళను. ఇది రాసుకోండి. ఇది మీకు పేపర్లో రాసి పెట్టుకోండి. కొంచెం దాని గురించి మాట్లాడదాం, ఓకేనా? ఏమేమి ఉన్నాయి సార్ ఆడ? అవసరం, కోరిక, డ్రీమ్. ఇప్పుడు చాలామంది మీరు ఏం చెప్తున్నారంటే నీ డ్రీమ్ ఏంటంటే పిల్లలు చదువు, నీ డ్రీమ్ ఏంటంటే బైక్ కొనడం, నీ డ్రీమ్ ఏంటంటే ఇల్లు కట్టుకోవడం. ఇప్పుడు నాకు చెప్పండి, పిల్లల చదువు అనేది డ్రీమా అవసరమా? గట్టిగా చెప్పాలా? మరి అవసరానికి కోరికకు తేడా ఏంది? ఏది అవసరం, ఏది కోరిక? ఇంటి పాల బిల్లు అవసరం, బుల్లెట్ బండి పాలు లేకపోతే లైఫ్ నడవదు, బుల్లెట్ బండి లేకపోయినా. కోరిక అంటే ఏంటంటే అవసరాలు మొత్తం తీరిపోయినాక అరే ఈ బండి అయితే బాగుండు, కొంచెం వారానికి ఒకసారి సినిమాకి వెళ్తే బాగుండు, ఒక మంచి ఎగ్జిబిషన్కి వెళ్తే బాగుండు, టూర్కి వెళ్తే బాగుండు. ఇది కోరికలు. ఏదైతే లేకున్నా నడుస్తుందో, అంటే ఇది లేకున్నా నడుస్తుంది, ఓకే చెల్తా, నేను ఇప్పుడు కులు మనాలి పోకపోయినా ఓకే నడుస్తుంది అనుకుంటే ఇవన్నీ అవసరాలు. అది 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 కోరిక. ఏది లేకుండా నడుస్తుంది అనేది కోరిక. రెగ్యులర్గా ఉండేటివి ఏంటివి? అన్నం లేకపోతే నడవదు, ఎస్ ఆర్ నో? కుకింగ్ ఆయిల్ లేకపోతే నడవదు, ఇంటి రెంట్ లేకపోతే నడవదు, పిల్లల స్కూల్ ఫీజు లేకపోతే నడవదు, తర్వాత మనకు బట్టలు లేకపోతే నడవదు. ఇవన్నీ ఏంటివి? సో ఇప్పుడు మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అంటే, ఈ మీటింగ్ మధ్యాహ్నం వదిలిపెడతారు కదా, అయిపోయినాక లంచ్ చేసేటప్పుడు కానీ లేకపోతే మీరు సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు నా కుటుంబ అవసరాలకు కావాల్సిన డబ్బు ఎంత, నా అవసరాలకు కావాల్సినటువంటి డబ్బు ఎంత అని రాసుకోండి.
ఒకవేళ నీ అవసరాలకి నెలకు ఒక 10,000 అయిపోతుంది అనుకో, ఇప్పుడు ఆల్రెడీ నీకు బయట ఆమ్దాని 10,000 ఉందనుకో, ఇక నువ్వు అవసరాల కోసం వెస్టీలో కష్టపడాల్సిన అవసరం. నేను చెప్పేది అర్థమవుతుందా సార్? వెస్టీలో జాయిన్ అయ్యారు సార్, ఈరోజు ఐడి తీసుకున్నారు. ఎందుకు వచ్చారు సార్ అంటే అవసరాల కోసం అంటారు మీరు అందరూ. లేకపోతే డ్రీమ్స్ అంటారు, కార్ అంటారు, బిల్డింగ్ అంటారు, బంగారు 10 మందికి డబ్బులు ఇప్పాలి, ఇవన్నీ బేకార్. ఒకటే లైను, ఎవరు వచ్చినా స్టార్టింగ్లో కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న అవసరాలు తీరుస్తానికి వస్తారు. అవునా? ముందు రాసుకోండి, నా అవసరాలు ఎన్ని అయితే అని రాసుకోండి. ఎన్ని అయితే చూడండి, అది 10,000. కకృతి పడొద్దు, మళ్ళీ అక్కడ కకృతి పడకూరి. పాల ప్యాకెట్ నేను తగ్గించి వాడతా. ఇగో చాలా మందికి ఒక దరిద్రం ఉన్నది. కారు పోతుంటే ఏసీ ఆఫ్ చేసుడు, కారు నడుపుడు, డోర్లు ఓపెన్ చేసుడు, తర్వాత ఇంట్లో ఫ్యాన్ బంద్ చేసుకొని కూర్చున్నాడు, కిటికీలు ఓపెన్ చేసి స్వచ్ఛమైన గాలిని లొటపీస్ కబురు చెప్పుడు. ఇట్లా పొదుపు చేస్తే ముందరకు నేను గ్యారంటీ రాసిస్తా నీకు. మన ఏమంటారు, లిఫ్ట్లో అడుక్కొని పోతారు వాడు, బస్ కిరాయి అయిపోద్ది అని చెప్పి లిఫ్ట్ అడుగుతుంటే ఒకవాడు. నీవు ఒకసారి తప్పదంటే వెళ్ళు, కానీ పైసలు పొదుపు చేసి కోటీశ్వరుడు అయినోడు ఎవరు లేడు ఇప్పటిదాకా. పొదుపు అంటే ఏ స్థాయిలో ఉండాలా? నీకు 10 రూపాయలు అవసరం ఉందనుకోండి, 15 రూపాయలు ఖర్చు పెట్టదు, 10 రూపాయలు సర్దుకునే ప్రయత్నం చేయండి. అవునా కదా సార్? కకృతి పోవడం ఎందుకు? ఆకలి అయినప్పుడు 4 ఇడ్లీలు కడుపు నిండా తినకుండా 2 ఇడ్లీలు తింటాడు, సగం ప్లేట్ ఇడ్లీ సగం ఖాళీ పెట్టుకున్నాడు ఎందుకు? ఆ మిగతా 2 ఇడ్లీలు తినే స్థాయికి ఎట్లా ఆలోచించాలా. ఎక్సార్నో సర్దుకోవడం ఒక స్థాయి వరకు ఓకే, మరి మరీ దరిద్రంగా సర్దుకుంటే దారుణంగా ఉంటుంది పరిస్థితి. అవునా కదా సార్? పిల్లలకు బట్టలు ఇప్పించాలంటే మంచి మంచి వాళ్ళ స్థాయికి బట్టలు ఇప్పిస్తాను చూడండి, పెద్ద బ్రాండెడ్ అవసరంలా. అట్లని చెప్పి మరీ చినిగిపోయిన బట్టలు ఇప్పిస్తే లాభం చెప్పండి? పిల్లల స్కూల్ బ్యాగ్ కాడికి క్వాలిటీ ఉండాలా లేదా? దానికి తగ్గట్టు మనం క్వాలిటీ సెట్ చేస్తే పిల్లలు కూడా అక్కడి నుంచి ఆలోచిస్తారు, నేను ఇంత క్వాలిటీ బట్టలు వాడినా మళ్ళీ నా పిల్లలు కూడా అట్నే చేయాలని చెప్పేసి. నువ్వు కారు కొన్నావు అనుకో, నీ పిల్లల లైఫ్ కార్లో మొదలవుతుంది, వాని ఆలోచన కూడా కారు నుంచే స్టార్ట్ అవుతుంది. నీకు సైకిల్ కూడా లేదనుకో, వాని మొట్టమొదటి డ్రీమ్ బైక్ అవుతుంది. అవునా కదా? సో కాబట్టి ముందు అవసరాలు ఒక్కటి రాసుకోండి. అవసరాలు కూడా చాలా క్లియర్గా రాయండి, కకృతి పడద్దు. నా ఇంట్లో పాల ప్యాకెట్లకు నెలకు ఒక 2,000 3,000 ఖర్చు అవుతాయి. 3,000 పడతాయా? ఎవ్రీ డే పాల ప్యాకెట్ లీటర్ కొంటే ఎంత అవుద్ది, మీ ఇంట్లో ఎంత ఫ్యామిలీ ఉంటే అంత రాసుకోండి. ఈ మొత్తం ఖర్చులు నెల మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. ఇప్పుడు నేను పాల ప్యాకెట్ ఇవన్నీ లెక్క చేయాల్సిన అవసరం మీకు అర్థమైపోద్ది. నా నెల మొత్తం ఖర్చులు ఇంత అవుతుంది. ఇప్పుడు ఇంత నేను వెస్టీలో డైలీ పని చేయటం వల్ల అది బయట నుంచి ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందా? లేదు అంటే ఇప్పుడు మనం మొట్టమొదటి ఏమంటారు, మన 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 గోల్ ఏంటిది? మన మొట్టమొదటి వర్క్ ఏంటి? దేని ఫోకస్ చేయాలి మనం? అవసరాలు. ఇప్పుడు కారు గురించి ఎవరైనా మాట్లాడాలనుకో మైక్ ఇసిరేసి కొడతా, నేను అవసరాలు తీసుకోకుండా కారు మాట్లాడితే. అదే దరిద్రం. వచ్చినప్పుడు నేను ఇంటికాడ పెట్రోల్కే దిక్కులేదు బండిలా. నేను నా ఫ్యూచర్ ఆయన ఉన్నాడు మాకు పెద్ద గురు, రేంజ్ రోవర్ కారు కొంటా అని చెప్తున్నాను జాయిన్ అయిన కాడికి వెళ్ళి. ఇప్పటి గుత్త కారే గతి లేదు ఆడ. సరే మాట చెప్పు నాకు, నువ్వు నిజామాబాద్ బస్ స్టాండ్లో ఉన్నావు, ఈ కాడికి ఎంత దూరం ఉంటుంది? 2 కిలోమీటర్స్ ఉందిగా. మీకు ఈ సార్ నిజామాబాద్ బస్ స్టాండ్లో ఉండు, నేను ఫోన్ చేసి సార్ 2 సెకండ్లలో ఇటు ఉండాలి అని అనుకో, దమాకున్న అరణికేమని అంటాడు ఎమ్మడే. మనిషివా గాడి దిగురా, నువ్వు 2 సెకండ్లు ఎటు వస్తారా అంటాడు. ఎస్ సార్ నో. అదే ఒక 10 నిమిషాలు టైం ఇచ్చి 10 మినిట్స్లో మీరు ఇక్కడ ఉండాలంటే ప్రయత్నం చేస్తాడు లేదా? 5 నిమిషాలు ఇక్కడ ఉన్నా కూడా ప్రయత్నం చేస్తాడు. అవునా? నువ్వు 2 సెకండ్లు అని చెప్తే చూడంగానే అర్థమైంది ఇది పాసిబుల్. నువ్వు ఇవ్వాలి వస్తుంది. డ్రెస్ కోడ్ కూడా చక్కగా వేసుకున్నాడు, స్టేజ్ మీదకి వచ్చి నేను రేంజ్ రోవర్ కారు కొంటాడు, ఇంత కామెడీ ఉంటుంది చెప్పు నాకు. అట్లా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మెట్లు ఉన్నాయి సార్, 50 మెట్లు ఉన్నాయి, రైట్? నువ్వేం చూడాలి? ఏం చూడాలి? ఎక్కినాక లాస్ట్ చూసినావు అనుకో, పాయింట్ తిరుగుతుంది, కింద పడు కాదు, పర్రం అంటుంది ఆడికి చాపితే. అందరు చేసేది అదే మిస్టేక్. మీ పేపర్లో అమ్మ హౌస్ వైఫ్, నేను సింపుల్ చెప్తున్నా, హౌస్ వైఫ్స్ అందరూ గెలిచింది ఒకటే లైన్ తోటి. ముందు ఇంట్లోకి వచ్చేది పొదుపు చిట్టి డబ్బులు వస్తే చాలు. మా పిల్లలకి ఏమైనా స్నాక్స్ మా హస్బెండ్ దగ్గర అడగకుండా నా అంతలో నేనే ఇస్తాట, ఒక 2,000 వస్తే చాలు అనుకుని వస్తారు. గదే రాసుకోరు ఫస్ట్. ఆ 2,000 అట్లా తెచ్చుకోవాలి వెస్టీజ్ నుంచి, అలా మాట్లాడుకుందాం. అంతేగాని నువ్వు స్టార్టింగ్లో వచ్చి పెద్ద రాస్తారు ఇట్లా ఒకటి ఫ్లెక్సీ బోర్డు పెట్టి, పెద్ద కారు, డ్రీమ్ హౌస్, డ్రీమ్ అది కాదు, పోదు ఇది పూసిపోతుంది ఫస్ట్ అని నీ మనసు ఏమంటది? అంత పెద్ద కారు ఏడవుతుంది, ఏదో రాసి పెట్టామని పెట్టిన కానీ అవుతుంది అమ్మతోటి. నీ దమాకే యాక్సెప్ట్ చేయనటువంటి డ్రీమ్ అది. కాబట్టి ఏం చేస్తారంటే ముందు అవసరాలు మాత్రమే రాసుకోండి. ఏం రాసుకోవాలి సార్? మాత్రమే రాసుకోండి. నెంబర్ 2, అప్పుడు అవసరాలు మొత్తం తీరిపోతున్నాయి. నెలకు ఒక 10-15 వేలు వస్తున్నాయి వెస్టీలో, ఖర్చులన్నీ తీరిపోతున్నాయి. ఇప్పుడు పొదుపు చేయాల్సినంత డబ్బు కూడా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలా? నేను కొంచెం నార్మల్ బైక్ మీద వెళ్తున్నా, మైలేజ్ ఇస్తలేదు సరిగా, బైక్ కూడా ఖరాబ్ అయిపోయింది, ఒక్క బైక్ కొనుక్కోవాలని అప్పుడు ఆలోచించాలి. అర్థమవుతుందా? మొత్తం నా భార్య మీద అసలే బంగారమే లేదు, ఒక చిన్న గోల్డెన్ రింగ్ అన్న కొనిస్తాను, అప్పుడు ఆలోచించి. ఇవన్నీ ఏంటివి? కోరికలు. ఒకవేళ ఈ కోరికలు అంటే ఏంటివి? లేకపోయినా బండి నడుస్తుంది. అవి లేకపోయినా బండి
ఎప్పుడన్నా పెళ్ళికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో గిఫ్ట్ పెట్టాలనుకోవడం మన కోరిక. పెట్టకపోయినా నేను ఎవడు పేరు కనుక్కొని ఎవడు అడగడు, అనుకుంటూనే ఉంటాడు. కానీ మన పరిస్థితి బాగాలేకపోతే పెట్టినా ఒకటే పెట్టుకున్నా ఒకటే. ఎస్ఆర్నో ఇవన్నీ చిన్న చిన్న కోరికలు అప్పుడు రాసుకోండి పేపర్ మీద. ఇప్పుడు నాకు ఇమ్మీడియట్గా నాకు కావాల్సిన ఆ కోరికలు కూడా ఎలా ఉండాలి? పనికి వాళ్ళనే ఉండాలా, మనకు పనికి వచ్చేట్టు ఉండాలి. నువ్వేం చదువుకోలే, నీకు మౌజ్ ఎట్లుంటుంది, కీప్యాడ్ ఏందో తెలియదు, కానీ 50,000 పెట్టి ల్యాప్టాప్ కొన్నావు, ఏం బీక్ అది? ఇప్పుడు సార్ కోరికలు ఉన్నాయని చెప్పింది కాబట్టి ల్యాప్టాప్ కూడా కోరికల్లో పెట్టినాం అనుకో, నీకు నిజంగా ల్యాప్టాప్ తోటి పని ఉంటే కొనుక్కోవాలి, లేకపోతే అవసరం రైట్. కోరికలు తర్వాత వస్తాయి, ముందేమొస్తాయి? అవసరాలు. సో ఇప్పుడు మీరు పేపర్ మీద రాయాల్సింది అవసరాలు మాత్రమే రాయండి. స్టార్టింగ్లో వచ్చిన లేదు సార్ నా అవసరాలకు ఏ ఇబ్బంది లేదు, వేరే దగ్గర నుంచి ఆదాయం వస్తుంది, నా అవసరాలు తీరిపోతున్నాయి, ఇప్పుడు నాకు జస్ట్ చిన్న చిన్న కోరికలు ఉన్నాయి సార్, ఒక మంచి బైక్ కొనుక్కోవాలనుకున్నా, ఒక మంచి టూర్ వెళ్ళాలనుకున్నా, ఫారెన్ ట్రిప్ ఫ్లైట్ ఎక్కాలనుకున్నా, దానికోసం వెస్టేజ్కి వచ్చిన అంటే యువర్ జర్నీ స్టార్ట్స్ ఫ్రమ్ నీడ్స్. అవసరాల నుంచి స్టార్ట్ అవుతుంది, అదే కోరికల నుంచి స్టార్ట్ అవుతుంది నీ డ్రీమ్. లేదు సార్ నాకు ఇప్పుడు అవసరాలకు ఇబ్బంది లేదు, చిన్న చిన్న కోరికలు కూడా ఫుల్ఫిల్ చేసుకుని సార్, ఫ్లైట్ కూడా ఎప్పుడూ ఎక్కేసాం, మా ఇంట్లో నా డ్రీమ్ బైక్ కూడా ఉంది, కానీ నాకు చాలా పెద్ద డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ ఏంటంటే 10 బెడ్రూమ్లు ఉన్న ఇల్లు కట్టుకోవాలి, లేదు మినిమం 5 బెడ్రూమ్లు ఉన్న ఇల్లు కట్టుకోవాలి, ఒక 10 ఎకరాల పొలం కొనుక్కోవాలి, ఒక పెద్ద ఫామ్ హౌస్ కట్టాలి, ఒక సంవత్సరంలో మినిమం 5-6 దేశాలు తిరిగి రావాలి. ఇవి డ్రీమ్స్. ఒక్క మాటలో చెప్పాలంటే డ్రీమ్ ఏం తెలుసా? ఇప్పుడున్న నీ లైఫ్కి 100కి 200% పాసిబుల్ కాంది డ్రీమ్. వెస్టీలోకి రాకపోతే 100% పాసిబుల్ కాదు చూడు, అది డ్రీమ్. డ్రీమ్ అని ఎందుకంటారు సార్? నెరవేరింది అది, కానీ మనం దానికోసం ప్రయత్నం చేస్తున్నాం కదా, అందుకే దాని పేరు డ్రీమ్. గోల్ అన్నారు దాన్ని. గోల్ వేరు, గోల్ అంటే నువ్వు చేయాలనుకున్న దేనిపైన గోలే అంటారు, దేనికైనా గోల్ పెట్టుకోవచ్చు క్లియర్గా. డ్రీమ్ అంటే నెరవేరదు, అయినా నెరవేరుస్తా నేను, అది నా డ్రీమ్. చాలా మంది అంటారు పెద్ద డ్రీమ్ సార్ నాది, నా కళ సార్, అది చిరకాల వాంఛ సార్ అంటారు చాలా మంది. ఏ సార్ నో నేను ఇట్లా చూడాలని నా చిరకాల వాంఛ అని తల్లిదండ్రులు అంటారు. నేను ఫుట్బాల్ ప్లేయర్ చూడాలనుకుంటున్నా, నేను స్పీకర్ చూడాలనుకుంటున్నా, నేను హీరో చూడాలనుకున్నా అంటారు. ఏ సార్ నో అదేంటిది? నెరవేరనటువంటి సందర్భం. ఇగో ఈయన హీరో అయ్యే ఛాన్సే లేదు, అయినా అయితని ప్రయత్నం చేస్తా చూడు, అది డ్రీమ్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఫ్లైట్ ఎక్కే ఛాన్స్ లేదని నేను అనుకుంటా, అనట్లా లేదని నేను అన్ను, కానీ అందరూ కూడా అదే కేటగిరీ నుంచి వచ్చినాం మనం, అవునా? ఇప్పుడు మీరు అందరూ ఫ్లైట్ ఎక్కడం అనేది డ్రీమా కాదా? పాల ప్యాకెట్ కొనడం దాన్ని డ్రీమ్ అన్నారు అనుకో, చెప్తున్నా కదా, ఆ ట్రైప్యాడ్ తీసుకోవద్దు ఒక్కొక్కరిని, దాన్ని డ్రీమ్ పెట్టుకొని మీరు పని చేసారు అనుకో, పాల ప్యాకెట్ కానీ ఉంటుంది లైఫ్, ఇక పాల ప్యాకెట్ చుట్టే తిరుగుతుంది.